హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు రియల్ స్టోరీ అయిన ఘటకాచలం అనే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీ విందాం పదండి. మూవీ స్టార్ట్ అవగానే మన మూవీ హీరో కౌశిక్ ని చూపిస్తారు. కౌశిక్ అందరిలాంటి వాడు కాదు, చాలా డల్ గా ఉంటూ ఉంటాడు. ఎప్పుడు ఇంట్రోవర్ట్ లా కనిపిస్తూ ఇంట్లోనే ఉంటాడు. సో ఒక రోజు మన కౌశిక్ కి బ్రెడ్ ఆమ్లెట్ తినబుద్ధి అవుతుంది. ఎందుకంటే రోజు వాళ్ళ అమ్మ ఒకటే టిఫిన్ చేస్తూ ఉంటుంది. సో ఈ రోజు బ్రెడ్ ఆమ్లెట్ కావాలని తన మనసులో వాళ్ళ అమ్మకి చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత టిఫిన్ తినడానికి కిందికి వస్తాడు. రోజు వాళ్ళమ్మ ఒకటే టిఫిన్ పెడుతుందని చెప్పుకున్నాం కదా, సో ఈ రోజు కూడా అదే టిఫిన్ పెడుతుంది. దాంతో మనడికి అస్సలు తినబుద్ధి కాదు. సో కౌశిక్ వాళ్ళ డాడీ అలాగే వాళ్ళ చెల్లి ఇద్దరు తప్పించుకుంటారు ఆ టిఫిన్ తినకుండా. కానీ వాళ్ళమ్మ నా కొడుకు మాత్రమే తింటాడు, ఎవరు తినకపోయినా పర్లేదు, నా కొడుకు తింటాడని చెప్పి మొత్తం పెట్టేస్తుంది. దాంతో మనడికి చాలా కోపం వచ్చేస్తుంది, కానీ ఏమీ అనలేకపోతాడు. నెక్స్ట్ మనడు కాలేజ్ కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. యాక్చువల్ గా మనడు మెడిసిన్ చేస్తూ ఉంటాడు. సో అప్పుడే వాళ్ళ ఫాదర్ కౌశిక్ దగ్గరికి వచ్చి, ఏరా నాన్న కాలేజ్ కి వెళ్తున్నావా, నేను ఎలాగో డాక్టర్ కాలేదు, కనీసం నువ్వైనా డాక్టర్ అవ్వరా అని చాలా ఫోర్స్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్ గా కౌశిక్ కి మెడిసిన్ అంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదు, బట్ వాళ్ళ నాన్న ఫోర్స్ చేయడంతో తీసుకుంటాడు. వాళ్ళ డాడీతో మాట్లాడడం అయిపోయాక కాలేజ్ కి వెళ్తాడు. క్లాస్ జరుగుతున్నప్పుడు వాళ్ళ లెక్చరర్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ మనోడి దగ్గర ఆన్సర్ ఉంటుంది, కానీ నోటితో చెప్పలేకపోతాడు. ప్రతిసారి నత్తొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. సో ఆ ఆన్సర్స్ మనోడు చెప్పకపోవడంతో వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పేస్తారు. సో క్రెడిట్స్ మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ కొట్టేస్తారు. మనోడు ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఏడిపిస్తూ ఉంటారు, ఎందుకంటే మనోడు ఒక్కడే తిరుగుతూ ఉంటాడు, ఒకటే ప్లేస్ లో కూర్చొని ఉంటాడు. అందుకే ఎప్పుడు ఏదో ఒక మాట అంటూ ఉంటారు. నెక్స్ట్ మనోడి పర్సనల్ లైఫ్ విషయానికి వచ్చేస్తే, మనోడికి ఒక గర్ల్ ఫ్రెండ్ అయితే ఉంటుంది. తన పేరు సమయు. మనోడు సీక్రెట్ గా తనని ఫాలో చేస్తూ ఫోటోస్ తీస్తూ ఉంటాడు. సో సీక్రెట్ గా తనని లవ్ చేస్తూ ఉంటాడు. ఆ విషయం తనకైతే తెలీదు. నెక్స్ట్ డే మనోడు మళ్ళీ కాలేజ్ కి వచ్చి క్లాస్ వింటూ ఉంటాడు. అక్కడ వాళ్ళ లెక్చరర్ ఒక స్కెల్టన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సో అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ కౌశిక్ ని ఆ స్కెల్టన్ మీదకి నెట్టేస్తారు. దాంతో మనడు ఆ స్కెల్టన్ మీద పడిపోతాడు. సో అలాగే చూస్తూ ఉంటాడు ఆ స్కెల్టన్ ని. మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఆ స్కెల్టన్ మీద నుంచి లేచి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ క్లాస్ రూమ్ లోకి వెళ్లి నోట్స్ రాసుకుంటూ ఉంటాడు. అలా చాలాసేపు గడిచిన తర్వాత క్లాస్ రూమ్ లో ఎవరు కనిపించరు. దాంతో కాలేజ్ మొత్తం వెతికి చూస్తాడు, కానీ ఒక్క పర్సన్ కూడా కనిపించడు. దాంతో కౌశిక్ కి చాలా పిచ్చిలేస్తూ ఉంటుంది. కట్ చేస్తే మనడు అదే క్లాస్ రూమ్ లో కూర్చొని ఉంటాడు. ఇప్పటిదాకా జరిగిందంతా కూడా కల. మనడు కలగంటాడు. సో అక్కడే బెంచ్ మీద కూర్చొని ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి, ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి అని పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటాడు. దాంతో క్లాస్ ని డిస్మిస్ చేస్తారు. అదే రోజు నైట్ కౌశిక్ తనకి ఇష్టమైన మ్యాచ్ పెట్టుకుని టీవీ చూస్తూ ఉంటాడు. అప్పుడే తన చెల్లి వచ్చి ఒక హర్రర్ మూవీ పెడుతుంది. దాంతో మనడు ఆ మ్యాచ్ చూడలేకపోతాడు. సో చాలా బాధపడతాడు. అప్పుడే కౌశిక్ కి సమయు మెసేజ్ చేస్తుంది కాల్ చేయమని. సో మనడు సమయుకి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు తను అంటుంది, నువ్వు నా గురించి ఏం ఆలోచిస్తున్నావో తెలుసు, నీ మనసులో నేను ఉన్నాను కదా, నన్ను లవ్ చేస్తున్నావు కదా అని అడుగుతుంది. తను చెప్పింది విన్నాక అవును నేను లవ్ చేస్తున్నా అని చెప్పబోతాడు. అప్పుడే ఎవరో వచ్చి కౌశిక్ ని చంపాలని చూస్తారు. కట్ చేస్తే మనడు ఇదంతా కూడా కలగంటాడు. తను ఫోన్ చేయడం, ఎవరో వచ్చి చంపడం, ఇదంతా కూడా కల చూస్తాడు. దాంతో మనడు రియల్ లైఫ్ లో చాలా భయపడిపోతూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళ సిస్టర్ కౌశిక్ ని చూసి చాలా నవ్వుతూ ఉంటుంది. రే ఇందాకే దయ్యం సినిమా పెట్టినా అప్పుడు దయ్యం వచ్చిందా ఏంటి, అలా భయపడుతున్నావు ఏంటి అని చెప్పి అడుగుతుంది. దాంతో మనడు ఇంకా భయపడిపోతూ రూమ్ లోకి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మనడు ఎగ్జామ్ రాస్తూ ఉన్నప్పుడు ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది, ఏ బాలా ఏ బాలా అని. దాంతో మనడు చాలా భయపడిపోతూ ఉంటాడు, ఎవరు పిలుస్తున్నారా అని. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడు మళ్ళీ వెనకాల నుంచి ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తాడు, పక్కకి తిరిగి చూస్తాడు, కానీ ఎవరు కూడా కనిపించరు. సో సైలెంట్ గా మళ్ళీ ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటాడు. అదే రోజు నైట్ కౌశిక్ హ్యాపీగా పడుకునే ఉంటాడు. అప్పుడే మళ్ళీ ఆ వాయిస్ వినిపించి మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. అక్కడే మనడికి బ్లడ్ కూడా కనిపిస్తుంది. ఆ బ్లడ్ ని చూసి మనడు చాలా భయపడిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ కాలేజ్ కి వెళ్లి క్లాస్ వింటూ ఉంటాడు. అప్పుడే మళ్ళీ కౌశిక్ ని ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. ఈసారి ఆ వాయిస్ కౌశిక్ మైండ్ నుంచి వస్తుంది. దాంతో మనడు చాలా డిస్టర్బ్ అయిపోతాడు. క్లాస్ కూడా సరిగా వినడు. కౌశిక్ మైండ్ లో ఉన్న పర్సన్, పద కౌశిక్ మనం బయటకు వెళ్దాం, నాకు క్లాస్ వినబుద్ధి కావట్లేదు, పద కౌశిక్ బయటకు వెళ్దామని అడుగుతూనే ఉంటాడు. కానీ కౌశిక్ నేను క్లాస్ వినాలి, బయటకు రాలేను అని చెప్తాడు. దాంతో అతని మైండ్ లో ఉన్న పర్సన్ కౌశిక్ ని చాలా డిస్టర్బ్ చేస్తాడు. అతను అలా ఇబ్బంది పెడుతుంటే కౌశిక్ కి కోపం వచ్చి గట్టిగా అరుస్తాడు. దాంతో అక్కడ ఉన్న లెక్చరర్ కౌశిక్ ని బయటకు గంటేస్తాడు. కాసేపయ్యాక సమయు కౌశిక్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, ఏమైంది కౌశిక్ అలా డల్ గా ఉన్నావేంటి, పోయింది ఒక్క సబ్జెక్ట్ కదా, బాగా రాసి మళ్ళీ పాస్ అవుసారేనా, అయినా ఈ మధ్య డల్ గా ఉంటున్నావేంటి, నాకేమైనా చెప్పాలా అని అడుగుతుంది. కానీ మనడు తనకి ఏం చెప్పాలో తెలియక అక్కడే సైలెంట్ గా ఉంటాడు. అప్పుడు కౌశిక్ లోపల ఉన్న మనిషి అంటాడు, చూడు కౌశిక్ నువ్వు ఇలా ఉంటే ఎలా చెప్పు, ఆ అమ్మాయి అడుగుతుంది కదా ఏదో ఒకటి చెప్పమని, వెళ్లి తనకి ప్రపోజ్ చేయమని చెప్తాడు. దాంతో కౌశిక్ తనకి ప్రపోజ్ చేయడానికి బయటకు వస్తాడు. అప్పుడు సమయు మరొక అబ్బాయిని కిస్ చేస్తుంది. సో వాళ్ళిద్దరు లవ్ చేసుకున్న విషయం ఇప్పుడు మన కౌశిక్ అయితే తెలుస్తుంది. యాక్చువల్ గా తను ఎప్పటి నుంచో కౌశిక్ వాళ్ళ ఫ్రెండ్ ని లవ్ చేస్తూ ఉంటుంది. ఆ విషయం కౌశిక్ కి తెలీదు. ఇప్పుడు నిజం తెలియగానే
కౌశిక్ చాలా బాధపడిపోతాడు. సో అతని లోపల ఉన్న మనిషి కౌశిక్ ని చాలా తిడతాడు. ఆ తర్వాత కౌశిక్ క్యాంటీన్ లో కూర్చొని సైలెంట్ గా చదువుకుంటూ ఉంటాడు. తన మైండ్ లో ఉన్న పర్సన్ మాట్లాడుతూ, ఏరా గాడిద చదువుకుంటున్నావా, నేను చెప్పింది చేస్తావా అని చెప్పి గట్టిగా మాట్లాడతాడు. ఏం చేయాలో చెప్పు, నా మైండ్ లో నుంచి ఎప్పుడు పోతావా అని అడుగుతాడు. సరే నేను చెప్పింది చేస్తే నీ మైండ్ లో నుంచి వెళ్ళిపోతా అని అతను అంటాడు. సరే తప్పకుండా చేస్తాను, ఏం చేయాలి చెప్పు అని మళ్ళీ అడుగుతాడు. అప్పుడు వాడు బుక్స్ ని కాల్ చేయమని చెప్తాడు. సో కౌశిక్ దగ్గర వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఆ బుక్స్ అన్నిటిని కాల్చి పడేస్తాడు. అయినా కూడా అతని మైండ్ లో నుంచి వాడు పోడు. దాంతో కౌశిక్ కి అతని పైన చాలా కోపం అలాగే చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే 24 అవర్స్ కౌశిక్ ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ మళ్ళీ కౌశిక్ ఇంటికి వచ్చి స్నానం చేస్తూ ఉంటాడు. అలా స్నానం చేస్తూ ఉన్నప్పుడు మనడికి బ్లడ్ కనిపిస్తుంది. దాంతో ఒక్కసారిగా భయపడి బాత్రూమ్ లో నుంచి బయటకు వస్తాడు. అప్పుడే వాళ్ళ ఫాదర్ వచ్చి, ఏరా డ్రైవర్ తో బయటకు వచ్చావేంటి, ఏంటి అలా అనుకుతున్నావు, ఏమైనా ప్రాబ్లమా ఏంటి, చలి పెడుతుందా ఏంటి అని చెప్పి అడిగితే, ఏం లేదు నాన్న ఏం లేదని మాట మారుస్తాడు. ఏమోరా ఈ మధ్య వింతగా ప్రవర్తిస్తున్నావు, సరే ఈ డ్రెస్ వేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ కౌశిక్ ఆ డ్రెస్ వేసుకోకుండా వాళ్ళ నాన్న తెచ్చిన డ్రెస్ ని చింపి పాడేస్తాడు. ఆ తర్వాత కౌశిక్ దగ్గరికి తన చెల్లి వచ్చి నాకు ఇయర్ ఫోన్స్ కావాలి అని చెప్పి అడుగుతుంది. కానీ కౌశిక్ లోపల ఉన్న మనిషి, అరే ఇయర్ ఫోన్స్ ఇయ్యకు, ఇయర్ ఫోన్స్ ఇస్తే బాగుండదు, నిన్ను ఇబ్బంది పెట్టి చంపేస్తాని బెదిరిస్తాడు. కానీ తన చెల్లి ఇయర్ ఫోన్స్ లాక్కొని అక్కడి నుంచి కిందికి వచ్చేస్తుంది. కౌశిక్ మైండ్ లో ఉన్న పర్సన్, ఒరే ఇదవా అంత బెదిరించినా సైలెంట్ గా ఉంటావేంటి, వెళ్లి ఇయర్ ఫోన్స్ తెచ్చుకోరా అని చెప్పి గట్టిగా అడుగుతాడు. దాంతో కౌశిక్ భయపడిపోయి వెంటనే వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్లి ఆ ఇయర్ ఫోన్స్ లాక్కుంటాడు. అలాగే నా పర్మిషన్ లేకుండా నా రూమ్ లోకి వస్తే బాగుండదు అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. దాంతో తను కౌశిక్ రూమ్ లో కూడా అడుగు పెట్టదు. నెక్స్ట్ మనడు సైలెంట్ గా మ్యాచ్ చూస్తూ ఉంటాడు. అప్పుడే తన చెల్లి వచ్చి సినిమా పెట్టుకుందాం అనుకుంటుంది. కానీ కౌశిక్ ని చూసి భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా కాసేపు అయ్యాక కౌశిక్ ఒక సిగరెట్ తీసుకొని తాగుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ ఫాదర్ వచ్చి చూసి కౌశిక్ ని తిడతాడు. దాంతో కౌశిక్ వాళ్ళ నాన్ని ఒక్కటి పీకి, నా లైఫ్ నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేనుంటా, మధ్యలో మీరెవరు నాకు అడ్డు చెప్పడానికి అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే కౌశిక్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి, నాన్న నిన్న నైట్ నిన్ను కొట్టింది నేను కాదు, నా మైండ్ లో ఒకడున్నాడు, వాడు చెప్తేనే కొట్టానని చెప్తాడు. దాంతో వాళ్ళ నాన్న కౌశిక్ పరిస్థితి అర్థం చేసుకుని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. హాస్పిటల్ లో ఉన్న డాక్టర్ కౌశిక్ తో మాట్లాడుతూ, చూడు కౌశిక్ నీకేమంటే ఇష్టం, లైఫ్ లో ఏం కావాలనుకున్నావు అని అన్ని అడుగుతుంది. అప్పుడు కౌశిక్ అంటాడు, నాకు డాక్టర్ అవ్వడం ఇష్టం లేదు, మా నాన్నగారి డ్రీమ్ ని నేను ఫుల్ఫిల్ చేస్తున్నాను అంతే, కానీ నాకేమవ్వాలో నాకు తెలియదని చెప్తాడు. అలా మనడు ఆన్సర్స్ చెప్తూ ఉంటే తన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. చివరిగా నీ మైండ్ లో ఉన్నది ఎవరు అని అడుగుతుంది. దాంతో మనడికి చాలా కోపం వచ్చేసి డాక్టర్ ని తిడుతూ చంపదాం అనుకుంటాడు. కానీ చంపలేక అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇదంతా చూసిన తర్వాత డాక్టర్ కి కౌశిక్ గురించి కొంచెం అర్థమవుతుంది. ఆ తర్వాత కౌశిక్ వాళ్ళ ఫాదర్ తో మాట్లాడుతూ, మీ అబ్బాయికి సిటీ స్కాన్ తీపించాం, రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుంది, మీరేం వరీ అవ్వకండి అని చెప్పి పంపించేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కౌశిక్ కాలేజ్ కి వెళ్లి సమ్యుని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఏ సమ్యు, నువ్వు నాకు మాత్రమే సొంతం, ఇంకెవరికి దక్కకూడదు, అలాగే ఎవరిని లవ్ చేయకు, నన్ను మాత్రమే లవ్ చేయని చెప్పి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. దాంతో సమ్యుకి చాలా కోపం వచ్చి, రే నువ్వేంట నాకు చెప్పేది, నేను ఎవరిని లవ్ చేయాలో నాకు తెలుసు, నా దగ్గరికి మళ్ళీ రాకు అని చెప్పి చాలా తిడుతుంది. అదే రోజు నైట్ కౌశిక్ హ్యాపీగా పడుకొని ఉంటాడు. అప్పుడే అతని మైండ్ లో ఉన్న పర్సన్ మాట్లాడుతూ, ఏ కౌశిక్ నాకు చాలా ఆకలిగా ఉంది, ఏదైనా తిందాం పదా అని చెప్పి కిందికి తీసుకెళ్తాడు. కిందికి వెళ్లి చూస్తే చికెన్ కనిపిస్తుంది. సో వెంటనే అక్కడ కూర్చొని చికెన్ తింటూ ఉంటాడు. ఇదంతా కూడా వాళ్ళ డాడీ అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు. దాంతో వాళ్ళ డాడీకి ఇంకాస్త భయం అవుతూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కౌశిక్ ని వాళ్ళ నాన్న ఒక దర్గాకి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళాక అక్కడ ఉన్న ఫకీర్ మనోడికి ఒక తావీస్ ఇచ్చి, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకండి అని చెప్తాడు. సరే అని చెప్పేసి మళ్ళీ అందరింటికి వచ్చేస్తారు. కాసేపు అయ్యాక డాక్టర్ అమ్మ వచ్చి కౌశిక్ వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ, మీ అబ్బాయి రిపోర్ట్స్ వచ్చాయి, మీ అబ్బాయి చాలా స్ట్రెస్ కి గురయ్యాడు, అందుకే అలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని చెప్తుంది. కానీ కౌశిక్ వాళ్ళ నాన్న అస్సలు నమ్మడు. మా వాడికి ఏదో చెడుగాలి సోకింది, దయ్యం పట్టినట్టుంది, అందుకే అలా వింతగా ప్రవర్తిస్తున్నాడని చెప్తాడు. అదంతా విన్న డాక్టర్ అమ్మ, చూడండి మీరు చదువుకున్న వాళ్ళు కదా, ఇలా మాట్లాడుతున్నారేంటి, ఈ రోజుల్లో ఇవన్నీ ఉంటాయా, మీ వాడు నిజంగానే స్ట్రెస్ కి గురయ్యాడని చెప్తుంది. తను ఎంత చెప్తున్నా కూడా కౌశిక్ వాళ్ళ నాన్న వినిపించుకోడు. వాడికి ఖచ్చితంగా ఏదో అయి ఉంటుందని గట్టిగా నమ్ముతాడు. అదే రోజు నైట్ కౌశిక్ మైండ్ లో ఉన్న పర్సన్ మాట్లాడుతూ, ఏరా పిచ్చోడా ఎన్ని రోజులు ఇంట్లో ఉంటావు, నిన్ను అందరూ బ్యాడ్ గా చూస్తున్నారు, ఇంకా ఎన్ని రోజులని బయట ఉంటావు, నా దగ్గరికి వచ్చేసే, చచ్చిపోరా నా దగ్గరికి వచ్చేసే అని చెప్తూ ఉంటాడు. కౌశిక్ కూడా అతను చెప్పినట్టే టెర్రస్ పైకి వెళ్లి పైనుంచి కింద దూకేస్తాడు. దాంతో మనడికి చాలా దెబ్బలు తాకుతాయి. వెంటనే మళ్ళీ అదే హాస్పిటల్ కి తీసుకెళ్తారు. సేమ్ మళ్ళీ అదే డాక్టర్ ట్రీట్ చేసి, ఏంటి పిచ్చోళ్ళ మీరు ఇలా చేస్తున్నారేంటి, మీ అబ్బాయికి ఇప్పుడు ఏం కాలేదు, కానీ ఫ్యూచర్ లో మళ్ళీ చనిపోయే ప్రమాదం ఉందని చెప్తుంది. డాక్టర్ కౌశిక్ కండిషన్ గురించి వాళ్ళ పేరెంట్స్ తో చాలా చెప్పి చూస్తుంది. అయినా కూడా వాళ్ళ పేరెంట్స్ అస్సలు వినిపించుకోరు. ఖచ్చితంగా అతని మైండ్ లో ఏదో దయ్యం ఉందని చెప్పి డాక్టర్ తో అంటూ ఉంటారు. డాక్టర్ ఏమో ఇదంతా
ఇదంతా దయ్యం కాదు, అతని సబ్ కాన్షియస్ మైండ్ ఇలా చేయిస్తుంది, ఖచ్చితంగా వాడికి ఏమీ కాలేదు, జస్ట్ స్ట్రెస్ వల్ల ఇదంతా జరుగుతుందని చెప్తుంది. డాక్టర్ ఎంత చెప్పి చూసినా వాళ్ళైతే వినిపించుకోరు. కౌశిక్ ని ఇంటికి తీసుకెళ్లిపోతారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కౌశిక్ మళ్ళీ కాలేజ్ కి వెళ్తాడు. ఈసారి సమ్యు లవర్ ఉంటాడు కదా, సో వాడు వచ్చి కౌశిక్ ని కొడుతూ ఉంటాడు. కౌశిక్ కూడా అతన్ని కొట్టడానికి వెళ్తాడు. అప్పుడే అతని ఛాతి మీద సమ్యు అనే పేరు కనిపిస్తుంది. వెంటనే కౌశిక్ అతని గుండె మీద ఉన్న సమ్యు పేరుని కత్తిరించి సమ్యుకి తీసుకెళ్లి ఇస్తాడు. అది చూసి సమ్యు చాలా భయపడిపోతుంది. ఆ తర్వాత కౌశిక్ వాళ్ళ నాన్నకి కాల్ చేసి జరిగిందంతా చెప్తారు. పోలీస్ వాళ్ళు వచ్చి కౌశిక్ ని అరెస్ట్ చేద్దాం అనుకుంటారు. కానీ డాక్టర్ అమ్మ కౌశిక్ ఉన్న కండిషన్ గురించి పోలీస్ వాళ్ళకి చెప్పి మొత్తం సెట్ చేస్తుంది. సో మనడు పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుంటాడు. ఆ తర్వాత డాక్టర్ కౌశిక్ దగ్గరికి వచ్చి పెయిన్ కిల్లర్ కలిపిన వాటర్ ని ఇచ్చి తాగమని చెప్తుంది. కానీ కౌశిక్ మైండ్ లో ఉన్న పర్సన్ ఆ వాటర్ ని అస్సలు తాగొద్దు అని చెప్తూ ఉంటాడు. కానీ కౌశిక్ వినడు. ఆ వాటర్ ని తాగుదాం అనుకుంటాడు. అప్పుడే ఆ వాటర్ మొత్తం బ్లడ్ లా మారిపోతుంది. ఆ బ్లడ్ ని చూసి కౌశిక్ చాలా భయపడిపోయి ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తుతాడు. అప్పుడే ఒక కారు వచ్చి కౌశిక్ ని గుద్దబోతుంది. సో అప్పుడే సమ్యు వచ్చి కౌశిక్ ని కాపాడుతుంది. ఆ తర్వాత డాక్టర్ సమ్యు దగ్గరికి అలాగే కౌశిక్ వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్లి, చూడండి మీరిద్దరు కౌశిక్ ని బాగా చూసుకుంటేనే కౌశిక్ నార్మల్ అవుతాడు, లేదంటే కౌశిక్ పరిస్థితి అలాగే ఉంటుందని చెప్తుంది. సో వాళ్ళిద్దరు కూడా కౌశిక్ నార్మల్ అవడానికి ఏదైనా చేస్తామని చెప్తారు. అదే రోజు నైట్ మన డాక్టర్ అమ్మ తన హస్బెండ్ తో మాట్లాడుతూ అలా ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు తన హస్బెండ్ అడుగుతాడు, కౌశిక్ విషయంలో నీకు అంత కేర్ ఎందుకు అని. అప్పుడు తను అంటుంది, ఎందుకంటే సేమ్ కౌశిక్ కి జరుగుతున్నట్టుగానే ఒక అమ్మాయికి జరిగింది. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఇప్పుడు వీడు కూడా అలాగే తయారవుతున్నాడు, అందుకే నేను కేర్ తీసుకుంటున్నా అని చెప్తుంది. సో తను చెప్పింది విన్నాక వాళ్ళ హస్బెండ్ కూడా సపోర్ట్ చేస్తాడు. మరొక వైపు కౌశిక్ ని చూపిస్తారు. కౌశిక్ దగ్గరికి తన చెల్లి ఒక కుక్కను తీసుకుని వచ్చి మాట్లాడదామని ట్రై చేస్తూ ఉంటుంది. కౌశిక్ ని చూసి కుక్క చాలా అరుస్తూ ఉంటుంది. దాంతో కౌశిక్ కి చాలా కోపం వచ్చి కుక్కని చంపాలని చూస్తూ ఉంటాడు. సో తన చెల్లి కోపం వచ్చి, ఒరే పిచ్చిలేసిందారా, కుక్కనెందుకు చంపుతున్నావని తిడుతూ ఉంటుంది. అప్పుడు కౌశిక్ మైండ్ లో ఉన్న పర్సన్ మాట్లాడుతూ, నా పేరు గట్కాచలం, కుందన్బాద్ గట్కాచలం అని చెప్తూ ఉంటాడు. సో అదంతా తను వినేసి వాళ్ళ ఫాదర్ కి వెళ్లి చెప్తుంది. నెక్స్ట్ డే వాళ్ళ ఫాదర్ కుందన్బాద్ గట్కాచలం గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా చాలాసేపు ఎంక్వైరీ చేసిన తర్వాత కుందన్బాద్ గట్కాచలం గురించి తెలుస్తుంది. వెంటనే అతని ఇంటికి వెళ్లి చుట్టూ మొత్తం చూస్తూ ఉంటాడు. కానీ ఇంట్లో ఎవరు ఉండరు. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ ని అడిగితే ఈ ఇంట్లో చాలా మంది చనిపోయారు, ఆ గట్కాచలం కూడా చనిపోయాడని అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ చెప్తాడు. దాంతో అతనికి అర్థమవుతుంది కౌశిక్ లోపల ఉన్నది నిజంగానే గట్కాచలం అని. మరొకవైపు డాక్టర్ అమ్మ కూడా ఆ కుందన్బాద్ గట్కాచలం గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇటువైపు కౌశిక్ బాడీలో ఉంది గట్కాచలం అని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ తెలుస్తుంది. సో గట్కాచలం కోసం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక పెద్ద లంచ్ అయితే ప్రిపేర్ చేసి పెడతారు. అందులో పంది మాంసం, చేపలు, రొయ్యలు అన్ని ఉంటాయి. మొత్తం అంతా కూడా ఒక మండిలాగా ప్రిపేర్ చేసి అక్కడ పెడతారు. కాసేపయ్యాక కౌశిక్ కిందికి వచ్చి వాళ్ళందరినీ చూస్తూ, ఏమైంది, నా కోసం ఇన్ని వండి పెట్టారు కదా, ఎందుకు పిలవలేదు అని అడిగితే, చూడండి గట్కాచలం, మీరు పైన పడుకున్నారు కదా, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పలేదంటాడు. సరే సరే ఈసారి పిలవలేదు, నెక్స్ట్ టైం తప్పకుండా పిలవండి, సరే వడ్డించండి హే అని చెప్పి గట్టిగా మాట్లాడతాడు. దాంతో వాళ్ళందరూ కౌశిక్ ని చూసి గజగజ వణికిపోతూ ఉంటారు. వాళ్ళ అమ్మేమో మెల్లిగా అన్నం పెడుతూ ఉంటుంది. సో కౌశిక్ ఒక్కడే పంది మాంసాన్ని తినడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత అందరినీ తినమని చెప్తాడు. వాళ్ళ చెల్లి మెల్లిగా తింటూ ఉంటుంది. తెలుసు కదా ఆడవాళ్ళు ఎలా తింటారు. అప్పుడు కౌశిక్ ఒక పెద్ద ముద్ద తీసుకొచ్చి తన నోట్లో పెడతాడు. దాంతో తనకి లైట్ గా వాంతింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ వాడిని చూడగానే మళ్ళీ లోపలికి మింగేస్తుంది. కాసేపయ్యాక పనుడు ఇంటికి వచ్చి కౌశిక్ వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ, చూడండి మీకోసం ఒక పెద్ద స్వామీజీని చూశాను, కౌశిక్ ని తీసుకెళ్తే అంతా సెట్ అయిపోతుందని చెప్తాడు. అదంతా వింటున్న కౌశిక్ ఒక బోన్ తీసుకొని అతని చేతిలో గుచ్చుతాడు. దాంతో అతను చాలా భయపడి ఏడుస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే కౌశిక్ వాళ్ళ నాన్న పనుడు కలిసి కౌశిక్ ని ఒక స్వామీజీ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ ఉన్న స్వామీజీని చూసి కౌశిక్ చాలా తిడుతూ ఉంటాడు. ఒరే నువ్వు స్వామీజీ వారా అని చెప్పి అతన్ని చాలా బూతులు తిడుతూ ఉంటాడు. దాంతో స్వామీజీ కౌశిక్ దగ్గరికి వచ్చి అతని కళ్ళు గట్టిగా పట్టుకుంటాడు. ఆ తర్వాత ఒక మాల వేసి ఇంటికి పంపించేస్తాడు. అదే రోజు నైట్ కౌశిక్ దగ్గరికి సౌమ్యు అలాగే తన బాయ్ ఫ్రెండ్ వస్తాడు. వాళ్ళిద్దరిని చూసి కౌశిక్ కి చాలా కోపం వచ్చేసి అతన్ని పొడుస్తూ ఉంటాడు. నిజానికి మనడు మళ్ళీ కలగంటాడు. కానీ అక్కడ పొడిచేదేమో పిల్లోని అలా గట్టిగా పొడుస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ ఫాదర్ వచ్చి అడ్డుకుంటాడు. మన కౌశిక్ రోజు రోజుకి వింతగా బిహేవ్ చేయడంతో వాళ్ళ నాన్నకి చాలా ఏడుపు వచ్చేస్తుంది. నెక్స్ట్ డే మళ్ళీ కౌశిక్ ని ఆ స్వామీజీ దగ్గరికి తీసుకెళ్తారు. ఆ స్వామీజీ వాళ్ళు చాలా పూజలు చేసి కౌశిక్ మైండ్ లో ఉన్న గట్కాచలంతో మాట్లాడతారు. అప్పుడు గట్కాచలం అతని లైఫ్ స్టోరీని మనతో చెప్తాడు. అప్పుడే మనకి గట్కాచలం ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. యాక్చువల్ గా గట్కాచలం అలాగే తన ఫ్రెండ్ కలిసి ఒక బిజినెస్ ని స్టార్ట్ చేస్తారు. ఆ బిజినెస్ మొత్తం తన ఫ్రెండ్ లాగేసుకుంటాడు. సో గట్కాచలానికి ఏమీ దక్కదు. అలాగే గట్కాచలం భార్యని కూడా అతను లాగేసుకుంటాడు. సో అతని దగ్గర ఇప్పుడు చాలా డబ్బు ఉండడంతో గట్కాచలం భార్య కూడా అతనికి లొంగిపోతుంది. సో అతనితో ఫిజికల్ గా కనెక్ట్ అవుతుంది. ఇదంతా కూడా గట్కాచలం కళ్ళ ముంగట్నే జరుగుతుంది. సో అతని కళ్ళ ముంగట్ని వాళ్ళిద్దరు కలిసిపోతారు. దాంతో గట్కాచలం చాలా బాధపడతాడు. నమ్ముకున్న ఫ్రెండ్ నట్టింట్లో ముంచుతాడు. దాంతో గట్కాచలం చాలా బాధపడతాడు. గట్కాచలానికి ఒక కొడుకు ఒక కూతురు ఉంటుంది. సో వాళ్ళిద్దరు కూడా
కూడా గట్కా చెలాన్ని లవ్ చేయరు, కానీ అతని పక్కనే ఉన్న ఫ్రెండ్ ని లవ్ చేస్తారు. ఎందుకంటే అతని దగ్గర మనీ ఉన్నది కాబట్టి. సో గట్కా చెలం ఎంతో ప్రేమగా చూసుకుంటాడు వాళ్ళందరినీ, కానీ వాళ్ళందరూ కూడా గట్కా చెలాన్ని మోసం చేస్తారు. అందుకే గట్కా చెలం ఇక ఆపుకోలేక ఫస్ట్ అతని ఫ్రెండ్ ని చంపేస్తాడు. నెక్స్ట్ వాళ్ళిద్దరు పిల్లల్ని చంపేస్తాడు. ఆ తర్వాత తన వైఫ్ ని చంపేసి లాస్ట్ కు మనోడు చచ్చిపోతాడు. ఆ తర్వాత కౌశిక్ మైండ్ లోకి వస్తాడు కదా. సో కౌశిక్ మైండ్ లోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందో కూడా వాళ్ళ నాన్నతో చెప్తాడు. చూడండి, మీ అబ్బాయిని ఎలా పెంచుతున్నారో మీకైనా అర్థమవుతుందా? వాడికి ఇష్టమైన కోర్స్ తీసుకోలేదు, అలాగే వాడికి ఇష్టమైన ఫుడ్ కూడా తినట్లేదు, అసలు వాడికి ఇష్టమైంది ఏది కూడా చేయట్లేదు. మీరు ఏది చెప్తే అలా చేస్తున్నాడు, మీరు ఎలా ఉండమంటే అలా ఉంటున్నాడు, వాడికి నచ్చినట్టు ఒక్కరోజు కూడా లేడు. అలాగే వాడు లవ్ చేసిన అమ్మాయి కూడా వాడిని మోసం చేసి వెళ్ళిపోయింది. ఇన్ని మనసులో పెట్టుకుని చాలా బాధపడుతున్నాడని కౌశిక్ వాళ్ళ నాన్నతో చెప్తాడు. కథ చెప్పడం అయిపోయిన తర్వాత కౌశిక్ అక్కడున్న స్వామీజీని కొరికేస్తాడు. స్వామీజీని కొరికిన తర్వాత ఈ విషయం డాక్టర్ కి తెలుస్తుంది. వెంటనే డాక్టర్ కౌశిక్ ని ఒక ప్లేస్ లో పెట్టిస్తుంది. ఆ తర్వాత డాక్టర్ కౌశిక్ వాళ్ళ ఇంటికి వెళ్లి కౌశిక్ రూమ్ మొత్తం చెక్ చేస్తుంది. అప్పుడు తనకి చాలా విషయాలు తెలుస్తాయి. ఇటువైపు కౌశిక్ వాళ్ళ నాన్న కౌశిక్ ని ఒక రూమ్ లో కట్టిపడేస్తాడు. అలా చాలాసేపు గడిచిన తర్వాత కౌశిక్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న, నేను చాలా తప్పు చేస్తున్నాను, నా లోపల ఉన్న పర్సనే ఇదంతా చేపిస్తున్నాడని వాళ్ళ నాన్నతో చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న చైన్ తెంపుకొని వాళ్ళ ముగ్గురిని చంపుదామని తిరుగుతూ ఉంటాడు. అలా అడ్డు వచ్చిన వాళ్ళ పనుని కూడా వేసేస్తాడు. నెక్స్ట్ వాళ్ళ అమ్మ చెల్లి దగ్గరికి వెళ్లి వాళ్ళిద్దరిని చంపుదామని చూస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ ఫాదర్ వచ్చి అడ్డుకుంటాడు. సోమనుడు వాళ్ళ ఫాదర్ ని కూడా చంపేద్దామని చూస్తాడు. అప్పుడే డాక్టర్ వచ్చి కౌశిక్ అని గట్టిగా పిలుస్తుంది. అప్పుడు కౌశిక్ లోపల ఉన్న గట్టికా చలం, నా పేరు కౌశిక్ కాదు, గట్టికా చలం అని పిలవండి అని చెప్తూ ఉంటాడు. అప్పుడు డాక్టర్ అమ్మ మళ్ళీ కౌశిక్ అనే పిలుస్తుంది. దాంతో కౌశిక్ కి మళ్ళీ కోపం వచ్చి, నా పేరు గట్టికా చలం, నేనే గట్టికా చలం అని అందరితో చెప్తాడు. అప్పుడు డాక్టర్ అమ్మ నిజమైన గట్టికా చలాన్ని తీసుకొచ్చి చూపిస్తుంది. దాంతో కౌశిక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అప్పుడే డాక్టర్ అమ్మ అసలు ఏం జరిగిందో మా అందరితో చెప్తుంది. యాక్చువల్ గా కౌశిక్ ఇంట్రోవర్ట్ కదా, సో ఒక్కడే ఉండేవాడు, సో ఎవరితో మాట్లాడేవాడు కాదు. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా మన కౌశిక్ ని పట్టించుకోరు. అందుకే మనకి స్ట్రెస్ ఎక్కువైపోయి ఒక డిజార్డర్ గా మారుతుంది. చూడు కౌశిక్, నువ్వు ఇంట్రోవర్ట్ గా ఉండడం వల్ల ఇవన్నీ జరిగాయి. నువ్వు ఎవరితో మాట్లాడకపోవడం, నీతో ఎవరు మాట్లాడకపోవడం, ఇంట్లో వాళ్ళు కూడా నీకు సపోర్ట్ చేయలేకపోవడం, ఇవన్నీ నిన్ను బాగా వేధించాయి. అందుకే నీకు ఒక డిసార్డర్ వచ్చింది. దానివల్ల నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు. నువ్వు ఏ పనులు అయితే చేయాలనుకుంటున్నావో అవి చేయలేకపోయావు. అందుకే నీ మైండ్ లో ఒక పర్సన్ ని క్రియేట్ చేసుకున్నావు. ఆ పర్సన్ ఏది చెప్తే నువ్వు అది చేస్తున్నట్టుగా నువ్వు ఊహించుకున్నావు. నిజానికి నీ మైండ్ లో ఎవరు లేరు, అదంతా చేసింది నువ్వే అని చెప్తుంది. అలాగే నీ రూమ్ లో నాకు ఒక బుక్ దొరికింది. ఆ బుక్ లో ఒక వ్యక్తి తన ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసి అతను కూడా సూసైడ్ చేసుకున్నట్టు ఉంది. అదే స్టోరీని చదివి నీ మైండ్ లో పెట్టుకున్నావు. ఆ స్టోరీని గట్కా చలానికి యాడ్ చేసావని చెప్తుంది. అలాగే గట్కా చలం హాంటెడ్ హౌస్ ని కూడా నువ్వు మైండ్ లో పెట్టుకున్నావు. అందుకే అవన్నీ కలిపి ఒక స్టోరీ తయారు చేసుకున్నావు. నీకు నువ్వే అన్ని సృష్టించుకొని ఇదంతా చేసావు. నిజానికి నీ మైండ్ లో ఎవరూ లేరు, నువ్వు ఒక్కడివే ఇదంతా చేసావని తనకి క్లారిటీగా చెప్తుంది. అలాగే అక్కడున్న ముసలాయన గురించి, అదే గట్కా చలం గురించి కూడా చెప్తుంది. యాక్చువల్ గా ఈ గట్కా చలానికి ఒక ఫ్యామిలీ ఉండేది. బట్ షాక్ సర్క్యూట్ వల్ల తన ఫ్యామిలీ మొత్తాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అందుకే అతను హౌస్ ని వదిలేసి ఒక ఆశ్రమంలో ఉంటున్నాడని చెప్తుంది. డాక్టర్ చెప్పింది విన్నాక కౌశిక్ కి చాలా కోపం వచ్చి అక్కడున్న ముసలతన్ని, అదే గట్కా చలాన్ని చంపాలనుకుంటాడు. ఎందుకంటే ఈ గట్కా చలం చనిపోతే నా మైండ్ లో ఉన్న గట్కా చలం బ్రతికే ఉంటాడు కదా అనుకుంటాడు. అందుకే ఆ ముసలతన్ని చంపాలనుకుంటాడు. కానీ అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆపేస్తారు. ఆ తర్వాత డాక్టర్ తనకి చాలా ట్రీట్మెంట్ అయితే ఇస్తుంది. క్యూర్ అవుతాడు. ఇక మనోడు మంచోడైన తర్వాత అందరికీ జరిగిన దానికి సారీ చెప్తూ ఉంటాడు. ముఖ్యంగా వాళ్ళ ఫాదర్ కి, వాళ్ళ సిస్టర్ కి, వాళ్ళ అమ్మకి, ఆ తర్వాత సమయుకి, అలాగే అతని ఫ్రెండ్ కి అందరికీ సారీ చెప్పేస్తాడు. ఆ తర్వాత కాలేజ్ మానేసి అలా మంచిగా బైక్ మీద వెళ్తూ ఉంటాడు. అప్పుడే బాలా అని చెప్పి మళ్ళీ ఒక వాయిస్ వినిపిస్తుంది. సో మళ్ళీ మనడు క్రియేట్ చేసుకుంటాడు అన్నట్టు. సో మళ్ళీ పార్ట్ 2 తీస్తారా అంటే కష్టమే. సో ఇక్కడతో మూవీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.